హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. బీరకాయతో కూరలు పులుసులు కాకుండా పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఇలా వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. ఇంకా ఆ రోజు 2 ముద్దలు ఎక్కువే తింటాము. బీరకాయ ముక్కలు పావు కిలో, మీడియం సైజ్ ఉల్లిగడ్డ 1, మీడియం సైజ్ టమాటో 1, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పొట్టు తీసిన వెల్లుల్లి 5, నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా, బీరకాయకుండే పీచంతా తీసి వేసుకుందాం. బీరకాయకుండే పీచంతా తీసుకున్న తర్వాత వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న బీరకాయలను కట్ చేసుకుందాం. బీరకాయ కట్ చేసుకునేటప్పుడు చేదుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. అలాగే మిగతా వాటిని అంతా కట్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కలు వేసుకొని ఉల్లిగడ్డ, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకొని మూత మూసి వీటన్నింటిని బాగా మగ్గించుకుందాం. మూత తీసి మధ్య కలుపుతూ ఉండాలి. మూత తీసి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత జీలకర్ర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని బీరకాయతో పులుసు కూరలు ఇవి కాకుండా బీరకాయతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా బీరకాయతో పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇందులో ఉన్న ముక్కలన్నీ బాగా మగ్గాయి. ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి 4-5 వేసుకొని ముందుగా నానబెట్టిన చింతపండును ఇందులో వేసుకోవాలి. వీటిని మరొక 2 నిమిషాలు మగ్గించుకొని ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకుందాం. మూత మూసి మిక్సీ చేసుకున్న దాంట్లోకి పోపు వేసుకుందాం. మరి మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీ చేసుకోండి. పచ్చడి తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే పలుకులుగా బాగుంటుంది. కాబట్టి రోటి పచ్చడిలాగా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోండి. ఈ పచ్చడిని పోపు లేకుండా ఇలాగే తినవచ్చు. ఇష్టమైన వాళ్ళు పోపు వేసుకొని తినండి. పోపు వేసుకోవడానికి ఒక చిన్న బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి ఈ పోపును ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని ఇడ్లీ దోశలకు కూడా తినవచ్చు. వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.
చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.